సీఎంకు మతి భ్రమించింది. ఆయన్ను రిహాబిలిటేషన్ సెంటర్కి పంపాలి. కాంగ్రెస్ ఈ విసుగు పుట్టించే రాజకీయాలు. హైడ్రాతో విడిపోతున్న పేదల కుటుంబాలు. ఆయన కాంగ్రెస్ సర్కారుకు తీరని దాహం. పేరు కళా సాధం. ఖరీదు ₹25,000. బీఆర్ఎస్ పేరు కేటీఆర్ కూడా తీవ్ర వ్యాఖ్యలించిన నేపథ్యం ఉంది. రేవంత్ని ప్రతాపం బడాబాబులపై చూపించు, పేదలపై గడ్డపార పెడితే ప్రభుత్వం కూలడం ఖాయం. కాంగ్రెస్ బీఆర్ఎస్ దొంగల దోపిడీ పార్టీలు ప్రజల దృష్టి మార్చేందుకు కూల్చేయాలి. రాష్ట్రంలో ఆర్టీ ట్యాక్సీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దసరాలోపు టీచర్ రిక్రూట్మెంట్ 9,090 మంది అభ్యర్థుల సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కంప్లీట్. పరిశీలన ప్రక్రియ పూర్తి కాగానే జాబితా ఖరారు. 9న ఎల్బీ స్టేడియం అపాయింట్మెంట్ లెటర్లు అదే రోజున జిల్లాల్లోని ప్రక్రియ ప్రారంభం కావాలి. కలెక్టర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం. మొత్తం 11,062 మంది ఎంపిక చేసిన నేపథ్యం దసరాలోపే టీచర్ల రిక్రూట్మెంట్ కూడా వస్తుంది. దానికి సంబంధించిన 9వ తారీఖు అయితే వాళ్ళందరిపైన కూడా ఇచ్చేటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. దసరాలోపే కొత్తగా ఎంపికైన టీచర్లు రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ కావాలని, అందుకు అనుగుణంగా వర్క్ సాగాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. గురువారం సెక్రటరీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన డిఎస్సికి సంబంధించిన ప్రక్రియపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ఎలిజిబిలిటీ టెస్ట్లో మొత్తం 11,062 మంది ఎంపికయ్యారని, అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఈ నెల 5వ తేదీలోపు కంప్లీట్ కావాలన్నారు. సర్టిఫికేట్ పరిశీలన తర్వాత తుది జాబితా ఖరారవుతుందని, వారికి ఈ నెల 9న ఎల్బీ స్టేడియం వేదికగా అపాయింట్మెంట్ లెటర్లు ఇస్తామని పేర్కొన్నారు. అదే రోజున జిల్లాలోని ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించినటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఖైదీలపై కుల వివక్ష సరికాదు. క్యాస్ట్ ఈక్వేషన్ ప్రకారం పని కేటాయించేందుకు సుప్రీంకోర్టు కీలక. ఆఖరికి ఖైదీలపై కూడా కులం కూడా ఎదురైంది. జైల్లో ఉన్నటువంటి మగ్గేటువంటి వాళ్ళపైన కూడా కుల ఆధారంగా కూడా నడుస్తుంది. దాని విషయంలో సుప్రీంకోర్టు కూడా స్పందించిన దాఖలాలు కూడా మనం చూస్తున్నాం. ఎంత దారుణంగా ఉందో, ఏం జరుగుతుందో అనేటువంటి వార్త కూడా మనం చూస్తున్నాం. కేటీఆర్ అనుషులపై కేసు. పలు యూట్యూబ్ ఛానళ్లపైన ఎంపీ రఘునందన్ రావు ఫిర్యాదు మేరకు సైబరాబాద్ పిఎస్లో నమోదు. సోషల్ మీడియాలో ఫోటో షేరింగ్ ఇష్యూలో వీరి ప్రమేయం ఉన్నందన్న కంప్లైంట్ చేసిన నేపథ్యం వాళ్ళందరి మీద రఘునందన్ రావు కూడా కేసు వేసినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. తప్పిదాలకు ఆస్కారం లేదు. యూనివర్సిటీల వీసీల నియామకంపై సర్కార్ ఆచితూచి అడుగులు. ప్రభుత్వ యూనివర్సిటీలకు వీసీ నియామకంపై సర్కార్ ఆచితూచి అడుగులు వేసిన గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలకు ఆస్కారం ఇవ్వద్దని భావించి దరఖాస్తు చేసుకున్న వారి డేటాను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న నేపథ్యం ఉంది. ఇలా ఉన్నటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి యూనివర్సిటీలకు వీసీలు 1,300 మంది దరఖాస్తు చేసుకున్నారు. 1,300 మంది దరఖాస్తు చేసుకున్నారు అంటే ఏ విధంగా ఉందో చూడండి. ఇవాళ వీసీల నియామకం ఏ విధంగా ప్రక్రియ చేయాలి, ఏ విధంగా ఏసీలు వాళ్ళ డాటా ఏ విధంగా మీరు చేస్తారు, ఏ విధంగా ఫైనల్ ఇస్తారు, ఏ సామాజిక కోణంలో ఇస్తారు, అక్కడ ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా చేసేళ్ళు, ఇలా యూనివర్సిటీలు ఏ విధంగా దివాలా చేసిన నేపథ్యం ఉందో మనం చూస్తున్నాం. ఇవాళ ఉన్నటువంటి విద్యా వ్యవస్థ జైభీంలో ఉన్నటువంటి ప్రధాన వార్త. జామీల కోసం 3 బిల్లులు. జామీలు ఎన్నికలు ఒక పక్కన ఒకే కార్డు ఒకే రాష్ట్రం అని రేవంత్ రెడ్డి ఒక పక్కన చెప్తున్నటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం. అదే తరహాలో ఇవాళ భారతదేశంలో ఒకే ఎన్నిక అనేటువంటి నేపథ్యం, ఒకే ఎన్నిక ఒకే దేశం అనేటువంటి నేపథ్యం కూడా దేశ ప్రజలు తీసుకొచ్చిన నేపథ్యం ఉంది. జామీలి ఎన్నికల కోసం అయితే ఒక కసరత్తు చేసిన దానికి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో ఒక కమిటీ అయితే వేసింది. దానికి సంబంధించినటువంటి కేంద్రానికి ఇప్పటికే సమర్పించిన దాఖలాలు కూడా దాని విషయంలో ఇప్పుడు జామీలి ఎన్నికల విషయంలో ఒక పక్కన రాజస్థాన్ మిగతా రాష్ట్రాల్లో ఇలా ఎన్నికలు జరుగుతున్నటువంటి తరుణం కూడా అయిపోయింది. ఎన్నికలు కూడా పోలింగ్ కూడా కంప్లీట్ అయ్యేటువంటి నేపథ్యం ఉంది. కానీ ఇలా ఉన్నటువంటి 2029 ఒకవేళ జామీలు ఎన్నికలు వస్తే నిజంగా ఏ పార్టీకి లాభం జరుగుతుంది, ఏ పార్టీకి నష్టం జరుగుతుంది, గతంలో కూడా మనం చెప్పడం జరిగింది. జామీలు ఎన్నికలు వస్తే ప్రాంతీయ పార్టీల పరిస్థితి, ప్రాంతీయ పార్టీలు ఎంతవరకు సపోర్ట్ చేస్తాయి, ప్రాంతీయ పార్టీలు సపోర్ట్ లేకుండా నిజంగా జామీలు ఎన్నికలు జరుగుతాయా, ప్రాంతీయ పార్టీలు ఒకే అనుకుంటే నిజంగా ఎంతవరకు సక్సెస్ అయిన ప్రధాన వార్త కూడా రాసిన సందర్భాన్ని న్యూఢిల్లీ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ సిఫారసు మేరకు ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదన కేంద్ర కేబినెట్ వారం రోజుల క్రితం ఆమోదం తెలిపిన విషయం తెలిసింది. దీనికి సంబంధించి రాబోయే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కానీ లేదా వచ్చే సంవత్సరంలో జరిగే బడ్జెట్ సమావేశాల్లోనే కానీ 3 బిల్లులను ప్రవేశపెట్టాలని కూడా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. జామీలు ఎన్నికలు అయితే ఒక చర్చ జరుగుతుంది. ఎక్కడ కూడా ఈ జనాన్ని ఏ విధంగా మోసం చేస్తున్నారు, ఏ విధంగా నష్టం జరుగుతున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. లోక్సభ రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరిపే ఆ తర్వాత 100 రోజుల లోపు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా రాజ్యాంగంలోని అవసరమైన సవరణల కోసం ప్రభుత్వం 2 బిల్లులు ప్రవేశపెడుతుంది. 2029 నుండే అమలు చేస్తే తొలి దశలో లోక్సభ రాష్ట్రాల శాసనాలకు, తదుపరి దశలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపాలని గోవింద్ కమిటీ సిఫారసు చేసిన విషయం తెలిసిందే. 2 రాజ్యాంగ సవరణ బిల్లులు ద్వారా రాజ్యాంగానికి 15 సవరణలు తీసుకురావాలని గోవింద్ కమిటీ సూచించింది. కమిటీ ప్రతిపాదనలకు 2029 నుండి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పక్షులపై రాష్ట్రాల శాసనాల అధికారం 3 సంవత్సరాల లోపే ముగిసిపోతుంది. సవరణలకు మద్దతేది రాజ్యాంగంలోని 3 అధికారాలకు సవరణలు చేయాలని గోవింద్ కమిటీ ప్రతిపాదించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న అధికారులు కొత్తగా 12 ఉప క్లాజులు చేర్చిన కేంద్రపాలిత ప్రాంతాలు రాష్ట్రాల సాధనలకు సంబంధించిన 3 చట్టాలను సవరించాలని సూచించింది. మొత్తం మీద
సవరణలు చేర్పులు చేయాల్సి ఉంటుంది. రాజ్యాంగ సవరణ బిల్లులు సభ ఆమోదం పొందాలంటే కనీసం 3/2 మెజార్టీ అవసరం అవుతుందని నిపుణులు తెలిపారు. అంటే ప్రభుత్వానికి 342 మంది సభ్యులు మద్దతు అవసరం. అయితే ప్రస్తుత సభలో ఎన్డీఏకు 292 మంది సభ్యులు బలం మాత్రమే ఉంది. అనేక ప్రతిపక్షాలు బీజేడీ వంటి తటస్థ పార్టీలు బిల్లులకు వ్యతిరేకిస్తున్నందున ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పేలా లేవనేటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. స్థానిక ఎన్నికల కోసం లోక్సభ రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు ముగిసిన తర్వాత 100 రోజుల్లో స్థానిక సంస్థల నిర్వహణ ఎన్నికలు జరపడానికి వీలుగా తీసుకోవాల్సిన రాజ్యాంగ సవరణ బిల్లులు మాత్రం కనీసం 50% రాష్ట్రాల ఆమోదం తెలపాల్సి ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్తో సంప్రదించి కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ జాబితాను రూపొందిస్తుంది. దీనికి సంబంధించిన కూడా రాజ్యాంగ నిబంధనలు సవరించేందుకు బిల్లు ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మున్సిపాలిటీలు పంచాయతీలకు ఒకేసారి పోల్ నిర్వహిస్తారు. ఇందుకోసం రాజ్యాంగంలో ఆర్టికల్ 324 కూడా చేర్చాల్సిన అవసరం ఉన్నటువంటి నేపథ్యం కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. సుప్రీంకోర్టుకు విరుద్ధంగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. మందక్షిణ మాదిగా ఘాటుగా స్పందించిన నేపథ్యం ఏదైతే ఏబీసీ వర్గంలో సుప్రీంకోర్టు ఇచ్చిన నేపథ్యంలోనే కొన్ని రాష్ట్రాలు కూడా గైడ్లైన్స్ ఇచ్చిన నేపథ్యంలో ఏదైతే రేవంత్ రెడ్డిని కలిసినటువంటి సందర్భంలో కూడా ఆయన సుప్రీంకోర్టుకు విరుద్ధంగా రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక హాట్ టాపిక్ అయితే రాసిన నేపథ్యం ఉంటుంది. సుప్రీంకోర్టు ఆగస్టు 1వ తేదీన ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ తీర్పుకు సీఎం రేవంత్ రెడ్డి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందక్షిణ మాదిగా విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని సుప్రీంకోర్టు చెప్పిందని తెలిపారు. ఆ తీర్పు వెలువడిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని, అందరికన్నా ముందు తీర్పును స్వాగతించాలని గుర్తు చేశారు. డిఎస్సీ ఫలితాలు విడుదల చేశారని 9వ తేదీన నియామక పత్రాలు ఇస్తామన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత డిఎస్సీ పరీక్షలు జరిగాయని చెప్పారు. డిఎస్సీ ఫలితాలు ప్రకటించాలని వర్గీకరణ విషయంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో ప్రశ్నించారు. చట్టసభలో ఇచ్చిన మాటకి విరుద్ధంగా చేస్తున్నారని మండిపడ్డారు. సుప్రీం తీర్పు అనంతరం పంజాబ్, తమిళనాడు ఎస్సీ వర్గీకరణకు అమలు చేస్తుందని తెలిపారు. రాష్ట్రాల కమిటీ వేసి అనంతరం అమలు చేస్తామని రేవంత్ చెప్పారని, ఇప్పటి వరకు ఈ విషయంపై ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అధిష్టానం ఒత్తిడి ఒకవైపు, ఇంకోవైపు రాష్ట్రంలో మాలల ఒత్తిడి వల్ల వర్గీకరణ అమల్లో వెనుకాడారని అన్నారు. 9వ తేదీన నల్ల జెండాలతో అన్ని జిల్లాలు నిరసన తెలిపారని మందక్షిణ మాదిగా పిలిపించిన నేపథ్యం ఉంది. ఇలా ఇది అనవసరంగా రేవంత్ రెడ్డి వాక్యాలకు రేవంత్ రెడ్డి చేసేటువంటి నెగ్లెన్సీ, రేవంత్ రెడ్డి చేసేటువంటి అనాలోచిత ఆలోచన వల్ల ఇలా మాదిగలు అయితే తిరగబడేటువంటి సందర్భం అయితే ఉన్నది. ఇలా మాదిగల మీద ఏబీసీడీ వర్గీకరణ సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి నేపథ్యంలోనే ఇలా పంజాబ్లో కానీ వివిధ రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంటేషన్ అవుతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్రాలు చేయాల్సిన పరిస్థితి ఉందని తెలిసినప్పటికీ కూడా ఆయన నెగ్లెన్సీ చేయడం వల్ల ఇలా 9వ తారీఖు కూడా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఇలా పెద్ద ఎత్తున కూడా ఆందోళన, నల్ల జెండాలతో నిరసన తెలిపేటువంటి కార్యక్రమం అయితే పిలిపించిన సందర్భం కూడా చూస్తున్నాం. మెరుగైన వైద్యం కోసం చర్యలు. రాష్ట్రంలో మొదటిసారి ఐటీడీఏ పరిధిలో నివసించే చెంచులు గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి రాష్ట్రాల ప్రభుత్వ దవాఖానలకు బలోపేతం చేయాలని మంత్రి దామోదర్ రాజనరసింహ అధికారులను ఆదేశించారు. ఐటీడీఏ పరిధిలో నివసించే చెంచులకు గిరిజనులకు అందుతున్న వైద్య సేవలపై హైదరాబాద్లోని దామోదర్ సంజయ్ భవన్లోని గిరిజన సంక్షేమ కార్యాలయంలో ఐటీడీఏ పరిధిలోని ఉట్నూరు, భద్రాచలం, ఏటునగరం, మున్ననూరులతో పాటు ఇతర జిల్లాలో ఉన్న గిరిజనులకు చెంచులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తీసుకోవాల్సిన విషయంపై మంత్రి దామోదర్ రాజనరసింహ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో చెంచుల గిరిజనులకు వైద్య వసతుల కల్పనపై రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ, వైద్యారోగ్య శాఖల అధికారులు మంత్రి రాజనరసింహ దిశానిర్దేశం చేసిన నేపథ్యం ఉంది. ఏదైతే ఇలా మెరుగైన వైద్యం కోసం పాపం చెంచులు, ఆదివాసులు వాళ్ళు ఎంతో దూరం ఉంటారు, వాళ్ళకి నిజంగా మెరుగైన వైద్యం ఇవ్వాలి. గతంలో కూడా మనం చూసాం, వాళ్ళు ఒక దిక్కు వర్షం పడుతుంటే వాళ్ళు ఏ విధంగా అయితే నిండు గర్భిణి వాగు దాటిన వీడియో అయితే మనం చూసినాం. అందరినీ కూడా ఇబ్బంది పెట్టిన సందర్భాలే. కానీ దాని విషయంలో సినీతారాలు కూడా ఎవరు కూడా స్పందించిన దాఖలు. దాని విషయంలో ఆరోగ్య శాఖ మంత్రి స్పందించి ఏదైతే మెరుగైన వైద్యం వాళ్ళకి ఇవ్వాలి అనే నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. జైభీంలో మూసీ బాధితుల నిన్న మెచ్చుకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటాయి. ఏదైతే సీఎంకు రేవంత్ రెడ్డికి సవాల్ ఇచ్చిన నేపథ్యం ఉంది. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మూసీ బాధితులు నేను మెచ్చుకుంటే నేను రాజకీయాల నుంచి సన్యాసం తీసుకుంటా, మొత్తానికి రాజకీయాల్లోకి ఉండాను, ఒక్కరితోనైనా చెప్పించు, మూసీ బాధితులు నిన్ను మెచ్చుకొని నిజంగా గొప్ప నిర్ణయం తీసుకున్నాడు సీఎం రేవంత్ రెడ్డి అంటే నేను రాజకీయం నుంచి తప్పుకుంటాను కూడా ఆయన తీవ్రంగా కూడా చెప్పిన నేపథ్యం కూడా చూస్తున్నాం. మూసీ నది ప్రక్షాళన విషయంలో అధికార ప్రతిపక్ష పార్టీలకు మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. మూసీ బాధితులను కాపాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ రావు, బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ రెచ్చగొడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసింది. ఈ వ్యాఖ్యలపై ఎంపీ ఈటెల రాజేందర్ తీవ్రంగా స్పందించారు. మూసీ బాధితులను తాను రెచ్చగొడుతున్నాను కాదు, మీరు చేస్తున్నది మంచి పని అని మూసీ బాధితులు మిమ్మల్ని మెచ్చుకుంటే బహిరంగ ముక్కు నేలకు రాసి రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని రేవంత్ రెడ్డికి ఈటెల రాజేందర్ సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డికి సవాల్ చేస్తున్నా, నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఎలాంటి భద్రత లేకుండా మన ఇద్దరం కలిసి మూసీ పర్యాటక ప్రాంతాల్లో పర్యటిద్దామని కూడా ఆయన సవాల్ చేసినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం.